అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు షేక్ ఇమ్రాన్, వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్. నేను నంద్యాల డిస్టిక్కి ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చాలా సార్లు కూడా మాకు తెలియజేసి, మాకి ఎంఆర్ఓ గారికి చాలా సార్లు పిలిపించి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ వర్క్ భూములు కానీ ఏమైనా ఏ భూమి అయినా సరే గవర్నమెంట్ సంబంధించింది ఏమైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపైన యాక్షన్ తీసుకోవండి అని చెప్పి చాలాసార్లు చెప్పినారు. దీన్ని కూడా మాకు ఆయన తెలియజేసిన మరుసటి రోజున మేము వచ్చేసి ఎంఆర్ఓ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్లో, ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అందరికీ ఇచ్చి కంప్లైంట్ కూడా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించినాం. ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళపైన విచారణ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోమని స్టేషన్ హౌస్ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. దాంట్లో రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి. వారిపైన కూడా మేము జిల్లా సబ్ రిజిస్టర్ గారికి అందరికీ లేఖ రాసి రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్స్ కూడా దానికి సంబంధించిన ఆస్తి ఆషూర్ ఖానా ఒక ల్యాండ్, ఆషూర్ ఖానాకి సంబంధించింది సర్వే నెంబర్ 132/3 4.30 acres. రాత్రిపూట తోలుతున్నారు, మాకు తెలియదు, వాళ్ళ పేర్లు అయితే తెలియదు, కానీ విచారణ చేసి వారిపైన కఠినంగా తీసుకోమని కూడా నేను కంప్లైంట్ అయితే చేసినా. ఎప్పుడైతే చెప్పి అధికారులను పంపించి మేమంతా వర్క్ అయితే స్టాప్ చేపిస్తున్నాము. ల్యాండ్ అయితే క్లీన్ చేసినారు. అండర్ సెక్షన్ బిఎన్ఎస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 228 వ్యక్తులు విచారణ చేసి మేము వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది అయితే ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఫర్దర్ గా అయితే ఆ ల్యాండ్ లో ఏ కల్టివేట్ కానీ ఏది వేరేవి చేయకూడదు. బోర్డు కూడా రెడీ చేస్తున్నాము, పెయింట్ అయితే ఇచ్చేసినాము. అది సార్ అయితే మాకైతే వర్క్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ ప్రభుత్వ భూమిని ఎవరిన ఆక్రమణలు చేస్తే వారిపైన అయితే సహించేది లేదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ఈ మంత్రి మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు వాళ్ళ కన్సర్న్ లోనే ఈ విధంగా ఆక్రమణలు జరిగాయి అని చెప్పేసి వక్ఫ్ సంబంధించిన విషయమై ఇట్లా పేపర్లో వచ్చి ఉంది. అయితే ఈ మన బనియాన్పల్లె మొత్తం కాన్స్టిట్యున్సీలో, ఎస్పెషల్లీ మన మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు కానీ ఏదేని ఆక్రమణ అది ఎవరు చేసినప్పటికీ కూడా మన గౌరవ మినిస్టర్ గారు తక్షణమే వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఇదివరకే ఎన్నో విషయాల్లో మనకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం జుర్రేరు వాగు ఏదైతే ఉందో మన బనియాన్పల్లెకి వచ్చేసి చాలా ప్రముఖ పాత్ర వహించే వాగు, దాంట్లో ఏదైతే ఆక్రమణ ఉన్నా ఆ ఆక్రమణ కూడా మనం వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద మనం ఇదివరకే యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అట్లే ఇది కూడా ఈ వక్ఫ్ భూమికి సంబంధించి ఏదైతే ఈ శీర్షికలో వచ్చిందో దీనికి సంబంధించి ఈ రోజు నేను వక్ఫ్ అధికారులతో పాటు ఫీల్డ్కి వెళ్ళి క్షేత్ర విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు కూడా మన వక్ఫ్ అధికారులు తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.